మీరు కూడా గ్రహించకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ట్రిగర్ అవుతున్న ఒక 3 ఆలోచనలు మీ మనీ కనెక్షన్స్ ని ఆపుతూ ఉంటాయి. సో దానికి సొల్యూషన్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ది, మనీ అనేది చాలా హార్డ్, అంటే నా దగ్గరికి తొందరగా రాదు, మనీ పొందడం అంత ఈజీ ఏం కాదు అనే ఎమోషన్ గనక మీ మైండ్ లో కండిషనింగ్ అయిపోయి ఉంటే, అది మీ చిన్నప్పటి నుంచి రిపీటెడ్ గా మీరు ఎక్కువ సార్లు ఇచ్చి ఉంటే ఆ మాట, ఆ ఆలోచన మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీ లోపల మనీ ఎనర్జీని, వైబ్రేషన్ ని, ఆ ఫీలింగ్ ని, ఆ క్రియేషన్ ని క్రియేట్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది. రెండవది, ఇది కూడా చాలా మందికి ఉంటుంది, పర్టికులర్ గా దీని విషయం వల్లే చాలా మందికి మనీ కనెక్షన్స్, హీలింగ్ అనేది జరగకుండా డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్. అదేంటి అంటే, నేను డిజర్వ్డ్ కాదు అనే యాటిట్యూడ్. ఏ విషయానికైనా సరే అది నాకు అర్హత ఉన్నది కాదు, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మనకి సంబంధించింది కాదు, మనీ అంత ఎక్కువ అమౌంట్ మనకు అవసరం లేదు, ఇలాంటి మాటలు మీ ఎనర్జీ ఫ్లో చేయకుండా ఆపుతాయి. ఇంకా మూడవది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ట్రామా అని కూడా అంటారు వీటిని. చిన్నప్పటి నుంచి కండిషనింగ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్ లో. అందుకని ఈ ఆలోచన వల్లే చాలా మంది మనీ విషయంలో కూడా ఎక్కువగా రిసీవ్ చేసుకోకపోవడమే కాకుండా మనీ ఎనర్జీని బ్లేమ్ చేసే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ బ్లేమ్ చేస్తున్నారు అని, కానీ తెలియకుండానే వాళ్ళ బ్లేమింగ్ ఎనర్జీ ఎప్పుడు మనీ మీద వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. డబ్బు అనేది ఒక పాపం అని, డబ్బు శక్తిని మనం రిసీవ్ చేసుకుంటే అదేదో ఒక నెగిటివ్ ఎనర్జీ అని, ఎక్కువ డబ్బు ఉండడం మంచిది కాదు అని, స్వార్థపరుల దగ్గర మాత్రమే ఎక్కువ డబ్బు ఉంటుందని ఎక్కువగా బలంగా నమ్మడం వల్ల మనీ బ్లాకింగ్ అనేది క్రియేట్ అవుతుంది. డబ్బు అనేది పాపం కాదు, అదొక పాజిటివ్ ఎనర్జీ అనే విషయం మీకు క్లియర్ గా అర్థం కావాలి. ఈ 3 బ్లాక్స్ ఎవరైతే ఎక్కువగా కలిగి ఉన్నారో వాళ్ళకే మనీ కనెక్షన్స్ లో డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఎవరైతే ఇలాంటి ఎమోషనల్ ఎనర్జీలో ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అంటే, సింపుల్ గా షిఫ్ట్ టెక్నిక్ ని ఉపయోగించాలి. అంటే ఒక ఎనర్జీని జంప్ చేస్తూ క్వాంటమ్ జంప్ ఎనర్జీ లాగా ఒక టెక్నిక్ ని ఫాలో అవ్వాలి, షిఫ్ట్ టెక్నిక్ ని. ఈ టెక్నిక్ లో మీరు సింపుల్ గా చేయాల్సింది ఒకటే, ఒక సింగిల్ లైన్ ని సెలెక్ట్ చేసుకుని అదే లైన్ ని రిపీటెడ్ గా ఎక్కువ సార్లు అనుకుంటూ ఉండాలి. కనీసం ఒక 50 సార్లు అయినా ఈ లైన్ రిపీట్ అవ్వాలి. అది కూడా ఈ లైన్ పలుకుతున్నప్పుడు మీ మైండ్ లో ఉన్న మనీ అంటే పాపం, డబ్బు అంటే పాపం, డబ్బుకి నాకు అర్హత లేదు అనే మాటల్ని నేను వదిలేస్తున్నాను, అవి నా మైండ్ లో పనిచేయట్లేదు అని అనుకుంటూ స్టార్టింగ్ లో ఈ ఎఫర్మేషన్ ని, ఈ లైన్ ని స్టార్ట్ చేయాలి. ఐ డిజర్వ్ వెల్త్, ఐ అలౌ మనీ. నేను సంపదకి అర్హత ఉన్న వ్యక్తిని, నేను డబ్బుని అలౌ చేస్తున్నాను, అంగీకరిస్తున్నాను. ఈ మాటని రిపీటెడ్ గా నాన్ స్టాప్ గా 50 టైమ్స్ లేదా ఇంకా ఎక్కువ సార్లు కూడా చేయొచ్చు.